ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. రాణి అమ్మా, రోడ్డు మీద అంత పరిధ్యానంగా నడిస్తే ఎంత ప్రమాదం అమ్మా. జీవితంలో ఒకసారి ఎదురు దెబ్బ తగిలితే తట్టుకోవచ్చు తాతయ్య, కానీ ప్రతిసారి ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటే తట్టుకోవడం కష్టం. అదేంటమ్మా, నువ్వు నిన్ననే కదా నాతో ఎంతో సంతోషంగా మాట్లాడు, ఇంతలో ఏమైంది? అవును తాతయ్య, ఈ రోజు ఇలా జరుగుతుందని తెలియక నా ఆనందాన్ని మీతో పంచుకున్నాను. కానీ ఒక్క రోజులోనే నా ఆనందం అంతా ఆవిరైపోయింది. ఏమైందమ్మా? మీకు తెలుసు కదా తాతయ్య, శంకర్ సార్ అన్న, ఆ కుటుంబం అన్న మాకెంత గౌరవమో. ఆయన కూడా మమ్మల్ని తమ సొంత మనవరాలుగానే అభిమానించేవారు. ఇన్నాళ్ళు ప్రేమ ఆత్మీయతలు చూసిన నేను ఈరోజు ఆయన కోపాన్ని చూడవలసి వచ్చింది. మేమంతా కలిసి ఆయనకేదో తీరని ద్రోహం చేశామన్నట్టుగా మాట్లాడేసరికి తట్టుకోలేకపోతున్నాను తాతయ్య. చాచా, శంకర అలా ఎందుకంటాడమ్మా? నిన్ను ఆట పట్టించడానికి అన్నాడేమో, నువ్వు అపార్థం చేసుకున్నావేమో. అపార్థం చేసుకుంది నేను కాదు తాతయ్య, సారు. అసలు ఏం జరిగిందమ్మా? ఏముంది తాతయ్య, తమ్ముడు ఒక రోడ్డు వేయాలనుకుంటున్నాడు. ఆ రోడ్డు వేసే స్థలంలో శంకర్ సార్ తన మనవరాలి పేరు మీద కొన్న స్థలం ఉందంట. ఆ స్థలం జోలికి రావద్దని అమ్మగారు కూడా చెప్పారు, సార్ కూడా చెప్పారు. ఆయన నేను తమ్ముడికి చెప్పి చూశాను, కానీ అది ప్రభుత్వ నిర్ణయం అక్క, నేనేం చేయలేనని తమ్ముడు అంటున్నాడు. అధికారం చేతిలో పెట్టుకుని కావాలని ఇదంతా చేస్తున్నాడని శంకర్ సార్ అపార్థం చేసుకున్నారు. అభిమానించే వ్యక్తులే ఇలా అపార్థం చేసుకుంటే తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది తాతయ్య. ఊరుకోమ్మా, శంకర్ కూడా ఈ స్థలం గురించి మదన పడుతున్నాడని నేను విన్నాను. ఒక పక్క మన గోపి చెప్పింది కూడా నిజమే కదమ్మా. కానీ ఈ విషయంలో కుటుంబం మొత్తాన్ని అపార్థం చేసుకోవడం మంచిది కాదు. దీని గురించి శంకర్ ఎందుకు ఆలోచించలేకపోయాడు? ఆయన తప్పేం లేదు తాతయ్య. ఆ స్థలం మీద ఆయన పెంచుకున్న మమకారం అలాంటిది. ఆయన సెంటిమెంట్ని కాదనలేం కదా, కానీ నేను ఏమి చేయలేకపోతున్నందుకే బాధపడుతున్నాను. దాన్ని ఎలా తప్పుపడతాము? మా తలరాత బాగోలేక ఆయన మనసు బాధ పెట్టాము, అంతే. వదిలేయమ్మా, ఇలాంటి చిన్న చిన్నవి వస్తూనే ఉంటాయి. కొన్ని రోజులు ఆగితే అవే సర్దుకుంటాయి. శంకర్కి తన మనవరాలు వర్ష అంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా. ఆ మనవరాలి పేరు పెట్టుకున్న మన వర్షను కూడా అంతగానే అభిమానించాడు కదా. అన్నీ మర్చిపోతాడులేమ్మా, నువ్వేమీ మనసులో పెట్టుకోకు. ఆడపిల్ల పెళ్ళంటే ఖర్చులు అవి ఎలా ఉంటాయో నాకు బాగా తెలుసు. అందులోనూ పెద్దింటి సంబంధం కదమ్మా, వాళ్ళ స్థాయికి తగ్గట్టు ఏ లోటు రాకుండా చేయాలి కదా. అందుకే ఆ ఏర్పాట్లవి నేను చేస్తాను. నీ దగ్గర లేదని నేను అనడం లేదమ్మా, నా మనవరాలి పెళ్ళి నేను చేస్తానంటున్నాను. ఆ మాట అన్నారు, నాకు చాలు తాతయ్య. మా తరపున పెద్ద దిక్కుగా ఉండి ఈ పెళ్లి జరిపించండి, అది మాకు చాలు. నిజంగా అవసరం ఉంటే నేనే మిమ్మల్ని అడుగుతాను. వస్తాను. అలాగేనమ్మా. అమ్మ వర్ష, చిన్నప్పటి రూపం తప్ప ఇప్పటి నీ రూపం ఎలా ఉంటుందో కూడా మాకు తెలీదు.
నువ్వు వస్తావు, మాతోనే ఉంటావని. కొన్నేళ్లుగా ఆ గుమ్మం వైపు ఎదురు చూస్తూనే ఉన్నాను, కానీ నువ్వు రాలేదు. నీకోసం ఈ తాతయ్య మనసు పరితపిస్తోందమ్మా. నిన్ను చూడలేదనే బాధ ఉండే గాని నీ పేరు మీద గిఫ్ట్గా కొన్న స్థలాన్ని కూడా పోగొట్టుకునే పరిస్థితి వస్తుంది. అదే నన్ను మరింత బాధ పెడుతోంది. ఎవరికైతే నేను సహాయం చేశానో ఇప్పుడు వాళ్ళ చేతుల్లోనే ఓడిపోతున్నాను. నీ జ్ఞాపకాన్ని దూరం చేసుకోబోతున్నాను. అది నా మనసు తట్టుకోలేకపోతుందమ్మా. అక్కడ పెట్టుదునా. నాని, ఏంటే, ఏమైనా తింటావా? తిండి గురించి కాదు నాని, పెళ్లి గురించి మాట్లాడదామని. ఏంటి నీ పెళ్లి గురించా? ఇప్పుడు నాకంత లేదులే జాను. నా పెళ్ళన్నది నా చేతుల్లో లేదు. చేసుకోవాలన్న ఆశ కూడా లేదు. ఏంటే అంత విరక్తిగా మాట్లాడుతున్నావు? నా సంగతి వదిలే నాని. నేను మాట్లాడుతుంది వర్ష పెళ్లి గురించి. వర్ష పెళ్లి గురించి మనం మాట్లాడుకోవడం ఎందుకు? రెండు కుటుంబాలు మాట్లాడుకుంటాయి కదా. భలే దానివి జాను. తాతీనే కదా ఈ పెళ్లికి పెద్ద. వర్ష నా సొంత మనవరాలి కన్నా ఎక్కువ. తను మా ఇంటి మనిషి అంటేనే కదా వాళ్ళు ఈ పెళ్లికి ఒప్పుకున్నది. లేదంటే ఒప్పుకుంటారా? తాతి మనవరాలనే ఒప్పుకున్నారు. అయితే ఇప్పుడేం చేద్దామే? అదే నాని, మార్చి ఏప్రిల్ కల్లా పరీక్షలైపోతాయి. మేలో పెళ్లి పెట్టుకోమని చెప్దాం. పాపం వర్ష వంశీని ఇంతలా ప్రేమించింది, ఎంతలా ఆరాధించింది. వంశీయే తన జీవితం అనుకుంది. అలాంటి వంశీకి ఎంత వేగంగా దగ్గరైతే అంత బాగుంటుంది కదా. ఎంతైనా ఆడపిల్ల మనసు కదా నాని. ఆ గొప్పేలేవే. వంశీ కూడా వర్షాన్ని అంతగానే ప్రేమించాడు. అందుకే కదా వాళ్ళిద్దరికీ పెళ్లి చేద్దాం అనుకుంది. అందరికీ అదృష్టం ఉండదులే నాని. ప్రేమించిన ప్రతి వాళ్ళు ప్రేమించబడరు కదా. ఆడపిల్ల మనసు చాలా సున్నితంగా ఉంటుంది. చిన్న దెబ్బ తగిలినా తట్టుకోవడం కష్టంగా ఉంటుంది. అందుకే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పెళ్లి చేసేయాలి. వదినా, ఈ పెళ్లికి పెద్దలం మనందరం అనుకున్నాం. కానీ అసలైన పెళ్లి పెద్ద సమంత అన్నమాట. పోజాను, నేను పెద్దదాన్ని కాదు, పెద్ద మనసున్నదాన్ని. అందుకే వాళ్ళ ప్రేమ ఫలించాలని కోరుకుంటున్నాను. శామ్, ఏంటి తాతి? ఏం చేస్తున్నావమ్మా? ఏమీ లేదు తాతి. ఎందుకమ్మా మనసులో ఒకటి పెట్టుకుని బయటికి నవ్వుతూ మాట్లాడుతున్నావు? నేనేం నటించడం లేదు తాతి. నా బాధని ఎవరితోనూ పంచుకోవడం లేదు, అంతే. వంశీని వర్ష కన్నా ఎక్కువగా ప్రేమించావు కదా. మరి వంశీ దూరం అవుతుంటే నీకు బాధ అనిపించట్లేదా? ప్రేమకి పుట్టుకే తప్ప చావుండదు తాతి. వంశీని నేను ప్రేమించాను కానీ వంశీ నన్ను ప్రేమించలేదు. అది నా దురదృష్టం. వంశీని నేను ఆరాధించాను, అది వంశీకి కనబడలేదు.
వంశీతోనే జీవితం అని కలలు కన్నాను. అది నీ కల అని వంశీ కొట్టిపారేశాడు. అంతేకాదు తాతి, చిన్నప్పటి నుంచి నేనేది కోరుకుంటే అది నువ్వు నాకు తెచ్చిచ్చావు. నేను ఏదనుకున్నా నాకు తీసుకొచ్చిచ్చే తాతి ఉన్నాడని నేను ఎంతగానో మురిసిపోయాను. కాని ఒక్క వంశీ విషయంలో వర్షని నీకిస్తానని నువ్వు వంశీకి మాటిచ్చావు. మీ ప్రేమని గెలిపిస్తానని మాటిచ్చావు. నాకు ఇన్నిచ్చిన తాతి గురించి నా ప్రేమని నేను త్యాగం చేయలేనా? మా తాతి ఇచ్చిన మాటని నేనెప్పుడైనా కాదంటానా? అది కాదమ్మా, అసలు ఆ రోజు వద్దు తాతి, నువ్వు నాకు సారీ చెప్పే పరిస్థితి ఎప్పటికీ రాకూడదు. తల్లిదండ్రులు లేని వాళ్ళని అనాథ అంటారు. నాకు లేరు, కాని ఆ ఊహ కూడా నాకు రానివ్వకుండా నువ్వు నాని నన్ను పెంచారు. మీరు ఎంత గొప్పవాళ్ళు తాతి. మీకోసం నేను ఈ మాత్రం చేయలేనా? మర్చిపోవడం కష్టం అంటూనే మర్చిపోతాను అంటున్నావు. మరి ఆ కష్టాన్ని నువ్వు తట్టుకోగలవా? తాతి, ప్రేమించాలంటే మనసుంటే సరిపోతుంది. ప్రేమించిన వాణ్ణి సొంతం చేసుకోవాలంటే అదృష్టం ఉండాలి. ఇన్నాళ్ళు అదృష్టవంతురాల్ని నేనే అనుకున్నాను. వంశీకి నాకు పెళ్లి జరగాలని ఆ దేవుడు రాత రాయలేదులే తాతి, వదిలే. తప్పు చేశానమ్మా. ఇన్నాళ్ళు నీ మనసుని అర్థం చేసుకోకుండా చాలా పెద్ద తప్పు చేశాను. నీ పెళ్లి దేవుడు రాయకపోతే ఈ తాతయ్య రాస్తాడు. నువ్వు ఇష్టపడ్డ వంశీతోనే నీ పెళ్లి నేను చేస్తాను. బేబీ, ఏం చేస్తున్నావు? ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. అదేంటి? లేకపోతే ఏంటి మమ్మీ, ఇక్కడేమో బోర్ కొడుతుంది. ఎప్పుడు చూసినా గోపి వర్క్ వర్క్ అంటున్నాడు. కలెక్టర్ కదా, ఎంత వర్క్ ఉంటుందో మనకేం తెలుసు? కరెక్టే, కానీ నాతో టైం స్పెండ్ చేయాలని నాకు ఉంటుంది కదా. పోనీ ఇంట్లో వాళ్ళున్నారంటే వాళ్ళున్నా లేనట్టే. అంతేలే, అంట్లు తోముకోవడం అట్లు పోసుకోవడంలోనే ఉంటారు. ఇప్పుడు వాళ్ళకి ఆ ఖాళీ కూడా లేదులే మమ్మీ. ఎప్పుడు గజిబిజిగాను బిజీగాను ఉంటారు. ఏంటి బేబీ, ఏమైంది? ఏమైంది? గోపి ఒక రోడ్డు వేయాలనుకుంటున్నాడు కదా. అవును, అది పేపర్లలోనూ ప్రముఖంగా వచ్చింది కదా. అదిప్పుడు ఈ ఇంట్లో కొత్త సమస్య తెచ్చిపెట్టింది. అక్కడ శంకర్ ప్రసాద్ గారి స్థలం ఉందంట. అది ఇవ్వను అని ఆయన, ఇవ్వకపోతే ఎలా అని గోపి పట్టుకుని కూర్చున్నారు. మరి శంకర్ ప్రసాద్ గారికి వేరే విధేయురాలు ఏమంటుంది? ఏముంది, ఏదేమైనా శంకర్ సార్ మనసు నొప్పించుకొని గోపికి చెప్తుంది. గోపి నొప్పించాలని ప్రయత్నం చేస్తుంది. చూడు సుష్మా, ఈ విషయంలో అసలు గోపిని తగ్గొద్దని చెప్పు. ఈ రోడ్డు వేయడం వల్ల గోపికి బాగా పేరొస్తుంది. అయినా అంట్లు తోముకునే వాళ్ళకేం తెలుస్తుంది? గోపిని నీ వైపు తిప్పుకోవడానికి ఇదే మంచి అవకాశం. ఇంతేనా, ఇంకేమైనా ఉందా? ఉంది కదా, ఆ పొగరుపోతు వర్ష పెళ్లి ఎలా చెయ్యాలని ఆలోచిస్తున్నారు. ఈ విషయంలో వాళ్ళ తలని వాళ్ళనే కొట్టుకోమని చెప్పు. పెళ్లి ఖర్చు గోపి పెడతానంటే ఒప్పుకోకు. ఇలా అడ్డమైన వాళ్ళకి ఖర్చులు పెట్టడానికి కాదు నిన్నిచ్చి చేసింది. చాలా జాగ్రత్తగా ఉండు, వాళ్ళంతా ఒకటయ్యి గోపిని ముంచేస్తారు. ఏం చెయ్యాలో చెప్పావు కదమ్మా, ఇక నేను చూసుకుంటాను. అక్క,
అక్క ఆ, ఏంటి గోపి? ఏంటక్క పిలుస్తుంటే అంత పరధ్యానంగా ఉన్నావు? ఇప్పుడేంటి? ఆవిడ నిన్నటి నుంచి అలాగే ఉంది. అవునా? ఏంటక్క ఒంట్లో బాగాలేదా? మనసు బాగోలేదురా. ఇక్కడ నీకు చెప్పలేక, అక్కడ శంకర్ ప్రసాద్ గారికి చెప్పలేక మానసికంగా నలిగిపోతుంది. ఏమైంది? తెలియనట్టు అడుగుతావేంటన్నయ్యా? వర్ష పేరు మీద కొన్న స్థలం విషయంలో సార్ ఎంతో పట్టుబడుతున్నారో అందరికీ తెలుసు కదా. తప్పు నాదెలా అవుతుంది? అక్కడ రోడ్డు వేయాలన్నది ప్రభుత్వ నిర్ణయం. అక్కడ అందరి స్థలాలు తీసుకున్నారు. అందులో ఈయన స్థలం కూడా ఉంది. కాదనట్లేదు కదా. నేను ఎంత పెద్ద అధికారైనా నా చేతిలో ఏమీ ఉండదు కదా. అన్నయ్య, నువ్వు చెప్పింది నిజమే కావచ్చు. ఆ స్థలం కాపాడలేకపోతున్నామని చెప్పడానికి కారణం మాత్రం ఇదే. అది సార్ అర్థం చేసుకోవట్లేదు కదా. ఆయన మనవరాలి జ్ఞాపకం పోతుంది అని బాధపడుతున్నారు. దానికి సమాధానం మనం చెప్పలేం కదా. ఇందులో అంత చెప్పుకోవడానికేముంది? ఆఫీస్కి వెళ్ళి గోపి చెప్పవలసింది చెప్తాడు. కుదరదు ఇవ్వనని ఆయన చెప్పినందువల్లనే కదా ప్రభుత్వం నోటీసులు పంపించింది. ఇదంతా ఒక ప్రక్రియ. హోటలే ప్రపంచంగా బ్రతుకుతున్నా మీకు తెలియకపోయినా అంత పెద్ద బిజినెస్ మ్యాన్ కదా, ఆయనకు తెలుసు కదా. మరీ మీరు అతిగా ప్రతిమాలుకుంటే వాళ్ళు ఇలాగే మాట్లాడతారు. వదిలేస్తే ఏ గోల ఉండదు. వదిలేయడానికి ఆయన పలకరించి వెళ్ళిపోయే మనిషి కాదమ్మా. మమ్మల్ని ప్రాణంగా చూసుకునే ఆప్తులు. వాళ్లతో పోలిస్తే మన స్థాయి ఎంత? అయినా సార్ మమ్మల్ని వాళ్ళ ఇంటి మనుషుల్లాగా అభిమానించారు. అతను మీ చేతట్లుకి ఫ్యాన్ అంట కదా, అందుకే అలా మాట్లాడుతూ ఉంటారులేండి. అభిమానం అట్ల వరకే అయితే రోజు హోటల్ నుంచి తప్పించుకుంటే సరిపోయేది. అంతకు మించిన అభిమానం వాళ్ళు మా మీద చూపించారు. అబ్బో, ఇద్దరిని చదివించడం నాకు భారం అవుతుంది అంటే వాళ్ళు నా చెల్లెల్ని ఆయనే చదివిస్తానన్నారు. అలా కాబట్టే నేను గోపిని ఇంతవరకు చదివించగలిగాను. మాకు ఎలాంటి కష్టం వచ్చినా మేమున్నామని మాకు అండగా వాళ్ళు నిలబడ్డారు. ఇలా మాకెంతో సాయం చేశారు. అంతేకాని ఏ రోజు ఒక ప్రతిఫలం అడగలేదు. అలాంటిది ఇప్పుడు ఆయన అడిగారు. నువ్వు చెప్పింది నిజమే అక్క. కానీ మనం ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నామని సార్ అర్థం చేసుకోవాలి. కొన్ని విషయాలు అర్థం చేసుకోలేరు గోపి. ఆయన ఆస్తి పోతుంది అని భయపడితే ఏమైనా చెప్పొచ్చు. ఆయన తన మనవరాలి జ్ఞాపకం పోతుంది అంటున్నారు. జ్ఞాపకాన్ని మర్చిపోమని చెప్పగలమా? అన్నీ ఆయనకి తెలుసు అని సుష్మా అంటుంది కదా. తెలిసి కూడా ఆయన అడుగుతున్నారు అంటే నువ్వు తలుచుకుంటే ఏమైనా చేయగలవు అనే కదా. అందుకే ఏం చేస్తావో తెలీదు. ఆ స్థలంలో రోడ్డు పడకుండా చూడు గోపి. లేదు అంటే శంకర్ సార్ కోపాన్ని తట్టుకోవటం చాలా కష్టం అవుతుంది. అందుకని గోపిని తప్పు చేయమంటున్నారా? గోపి తప్పు చేయకూడదని కోరుకునేదే మేము. నా తమ్ముడు తప్పుడు మార్గంలో చేస్తే నేనే ఒప్పుకోను.
తన చేతుల్లో ఉన్న పని చేయమంటున్నాను. అంతేకాని తప్పు తన చేత్తో చేయమనడం లేదు. అవునన్నయ్య, నువ్వు అధికారివి కాబట్టి ఆ ప్లాన్ మార్చే ఛాన్స్ నీ చేతుల్లో ఉంటుంది. అయినా ఎన్ని చోట్ల చూడలేదు ప్లాన్లు అటు నుంచి ఇటు నుంచి అటు కొన్ని మార్పులు జరగడం. అలా చెయ్యొచ్చు అన్నది శంకర్ సార్ ఉద్దేశం అయి ఉండొచ్చు. అయినా వాళ్లతో గొడవలు పెట్టుకోవడం ఎందుకు చెప్పు? చూడు గోపి, సార్ బాధపడిన తీరు చూస్తే నాకే బాధ అనిపించింది. ఒక్కసారి శంకర్ సార్ పరిస్థితుల్లో ఉండి ఆలోచించు. అప్పుడు నీకు మార్గం కనిపిస్తుందేమో. అది కాదక్కా. ఆగు గోపి, వీళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదు. మీ పనికి మాలిన సెంటిమెంట్లు గోపి మీద రుద్దకండి. మీకంటూ ఏమీ తెలీదు. కానీ మీరు చెప్పిన ఆ మాట ఎంత ప్రమాదకరమో నాకు తెలుసు. మీ ముందు గోపి నోరెట్టట్లేదు కదా, అందుకే మీ ఇష్టం వచ్చినట్టు అడుగుతున్నారు. జాగ్రత్త. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.